ఇది రెండోసారి మేడం చూడడం ఇక్కడ. ఇది రెండోసారి 2021లో కూడా చూసిన. అప్పుడు కూడా ఇట్లనే మునిగాయి కేసీఆర్ ఉన్నప్పుడు. అప్పుడు మాకు ప్రజలకు అందరికీ 20,000 అట్లా ఇచ్చిండు. ఇప్పుడైతే మాకు ఏమీ బెనిఫిట్స్ ఏం లేవు. ఇంత వర్షం రాత్రి నుంచి మాకు కరెంట్ లేదు, ఏం లేదు, ఫుడ్ అవైలబుల్ లేదు, ఏమీ లేదు. ఓన్లీ బ్రేక్ఫాస్ట్ అన్నారు, కొంతమందికి బ్రేక్ఫాస్ట్ దొరికింది, కొంతమందికి అది కూడా దొరకలేదు. పాల ప్యాకెట్లు అన్నారు, అవి కొంతమందికి దొరికినాయి, కొంతమందికి దొరకలేదు. ఇప్పుడు మా పరిస్థితి మొత్తం ఇళ్ళకి, అందరి ఇళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి మేడం. ఇక్కడైతే చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. మాకు ప్రభుత్వం నుంచి అయితే ఏమీ లాభం లేదు, ఏమీ బెనిఫిట్ లేదు. ఎవ్వరు వచ్చి మాకు హెల్ప్ చేయలేదు ఇప్పటి వరకు. ఓన్లీ ఇక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది మాకు అవి బ్రేక్ఫాస్ట్ అంటూ కొంతమందికి దొరికింది, కొంతమందికి అవి కూడా దొరకలేదు. అది మా పరిస్థితి. ప్రభుత్వమే వరద పైన ఏమి నిర్లక్ష్యం తీసుకోవట్లేదు. వాళ్ళు ఏమీ రెస్పాన్సే లేదు. వాళ్ళు వస్తారు, చూస్తారు, వెళ్తారు, అంతే. మరి మా గురించి ఎక్కడన్నా చూసి ఇండ్లన్నీ ఇవ్వాలి, లేకపోతే ఏమన్నా ఒకటి చెయ్యాలి కదా హెల్ప్. మాకు ఇండ్లు ఇస్తలేరు, ఏమి ఇస్తలేరు. ఇచ్చినామని 10 సార్లు 10 మాటలు మాట్లాడతారు. ఇప్పుడు ఒకసారి ఓటు కావాలంటారు, అప్పుడు ఒకసారి ఓటు కావాలి, అది కావాలి, ఇది కావాలి, అన్నీ చేయించుకొని పోతారు. కానీ ఎవరు వచ్చి మాకు ఏమి హెల్ప్ చేయలేరు. మా పరిస్థితులు ఇట్లున్నాయి. మరి ఏ మినిస్టర్ రాలే, ఏ ముఖ్యమంత్రి రాలే, మా పరిస్థితులను వచ్చి చూసుకోలేరు. మరి మేము రాత్రి నుంచి నిన్నటి నుంచి మా పిల్లలు మేము అందరం బయటనే ఇట్లనే కూర్చున్నాం. ఇండ్లన్నీ మునిగిపోయినాయి. మా పరిస్థితి ఏంటి ఇప్పుడు? ప్రభుత్వం మేము ఓటు కావాలంటేనే ఇంటింటికి వచ్చి బొట్టు పెట్టి మరి ఓటు వేయించుకుంటాడు. మరి మాకేం హెల్ప్ చేయడు. మరి మేము ఎందుకు వేయాలి ఇప్పుడు? నెక్స్ట్ టైం మేము కూడా వేయము. ఇక మీకు ఫుడ్ ఎవరు ప్రొవైడ్ చేయడం జరిగింది? ఇక్కడైతే ఎమ్మెల్యే సాబ్ ఇచ్చిండు మేడం. ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ అవి కొంచెం ఆయన హెల్ప్ చేసిండు. అంతకు మించి ఇంకేమీ హెల్ప్ రాలేదు. చర్యలు తీసుకోవడం జరుగుతుంది? ఏమీ జరగట్లేదు మేడం. ఎవరు రాలేరు, చర్యలు ఏం చేయలే. ఇక్కడ ఉన్న పార్టీ మెంబర్ అయితే ఎవరైతే ఉన్నారో ఏమేమో ఆయన వచ్చి మాకు బ్రేక్ఫాస్ట్ అవి ఇవి హెల్ప్ చేసింది. మరి మీకు నిద్ర లేదు, ఏం లేదు. రాత్రి అంతా ఇట్లనే బయటనే కూర్చున్నాం అందరం. ఎన్ని రోజుల క్రితం నుండి వరద రావడం జరిగింది? నిన్న నుంచి మేడం. ఇది నిన్న నుంచి రాత్రి అయితే మొత్తం నైట్ మొత్తం ఇట్లనే కూర్చున్నాం అందరం బయటనే. అందరూ బాయ్స్ గర్ల్స్ అందరూ, పిల్లలు పెద్దలు ముసలోళ్ళు అందరూ బయటనే కూర్చున్నాం. మరి ఎలా ఈ వరద పైన ఏంటి మరి? ఇక వాళ్ళే ప్రభుత్వమే మాకు ఏమైనా హెల్ప్ చేయాలి మేడం. ఇప్పుడు మేమంటే గరీబ్ వాళ్ళము, మేమేం చేయగలుగుతాం? ఇప్పుడు ప్రభుత్వం ఉంది, వాళ్ళు ఏమైనా హెల్ప్ చేయాలి కదా మాకు. వాళ్ళు ఏమైనా హెల్ప్ చేస్తే బాగుంటుంది, అదే మేము కోరుకున్నాము. ఇప్పటి వరకు మీకు ఎలాంటి సహాయం చేయలేదు? ఇప్పటి వరకు అయితే ఏం రాలేదు మేడం, మాకు ఏ హెల్ప్ రాలేదు. ఇక్కడ ఉన్న మాకు కొంచెం మాకు బ్రేక్ఫాస్ట్ అవి ఇవి కొంచెం హెల్ప్ చేసింది. చేయలేదని కాదు, చేసిండు. కానీ ఇప్పుడు రాత్రి నుంచి మా పరిస్థితి ఇది. ప్రభుత్వం నుంచి, గవర్నమెంట్ నుంచి కూడా మాకు ఏమైనా హెల్ప్ కావాలని మేము కోరుతున్నాం. మీ చిన్నతనం నుంచి ఎప్పుడైనా వాటర్ చూసారు ఇట్లాగా? ఇదే పచ్చిసారి అక్కడ వచ్చినా కిందికి, ఇక్కడ వచ్చింది ఇదే పచ్చిసారి. రాత్రి నుంచి ఎలా ఉన్నారు అసలు? ఎప్పటి నుంచి ఇంత వాటర్ రావటం? నిన్నటి నుంచే. మరి తినటం పంటం అంతా అక్కడ కిందికి 4 రోజులు మీకు తిండి ఎక్కడి నుండి వస్తుంది? తినడానికి ఈ రోజు నిన్న మొన్న మాదే మేము చెప్తున్నాం. ఈ రోజు పడుకోవడం ఇందులోనే పడుకుంటున్నారా? మా తమ్ముడు ప్రభుత్వం నుంచి ఏం కోరుకుంటున్నారమ్మా? మరి ఏమి కోరుకుంటామంటే ఏదైనా మాకు ఇంత సారా ఇల్లు పెట్టాలని. ఇప్పటి వరకు ఏమైనా చర్యలు తీసుకున్నారా? మరి ఎవరు రాలే. ఎంత ముందుకి ఇట్లా రావడం వచ్చింది? ఎన్నేళ్ళ క్రితం వచ్చింది? 5 సంవత్సరాలు. 5 సంవత్సరాల కింద వచ్చింది. మళ్ళీ 10 సంవత్సరాల కింద వచ్చింది. దీంతో నాకు 3 సంవత్సరాల సైడ్ చూసుకోమంటే నా కొడుకు 5 ఏళ్ళ పిల్లగాడు కొడుతుంది. మరి గవర్నమెంట్ ఇల్లు ఇచ్చిందా మీకు? గవర్నమెంట్ ఇల్లు ఎవరికి రాలేదు. ఇంత ఊళ్ళోకి వచ్చింది, ఇంత పోతలే రాలేదు. మాకు తెలుగు వాళ్ళకి ఎవరికి రాలేదు, ఎవరికి రాలేదు. వాళ్ళకి రాలేదు, మాకు రాలేదు. మా కొత్త మేము ఏమన్నా ఎన్ని రోజుల నుంచి వరద వచ్చింది ఇక్కడ? మా మామ చిన్నతనంగా తండ్రి ఇక్కడ ఉన్నాడు. ఇప్పుడు ఎన్ని రోజుల నుంచి కనీసం 30 సంవత్సరాలు. 3 రోజులు అవుతుందా? వారం? ఇక్కడ నీళ్ళు రావట్టా? 3 రోజులు అయితే లేదు. మరి 3 రోజులు 3 రోజులు కట్టిడు. మరి ప్రభుత్వం ఏమంటలేదా? ఏమంటలేదు. ఎందుకని
తింటా ఉంటే తింటా ఉంటారు, పంతా ఉంటారు. బిలార్లు, భగవాన్లు, గిన్నెలు అన్నీ తింటాము. మీకు ప్రభుత్వం ఏమన్నా ఇచ్చిందా మరి ఈ మాకు వరద? ఇవ్వలే, వాళ్ళకి ఇవ్వలే, మాకు ఇవ్వలే. వాళ్ళ కింద సైడ్ ఇస్తాం. మరి మీకు ఎక్కడి నుండి వస్తుంది ఫుడ్? మాకు ఎక్కడి నుంచి వస్తుంది, మేము కొనుక్కొచ్చుకుంటాం. మీరు మాకు ఇస్తలేదు. మీకు వచ్చినా మీకు వచ్చినా ఇప్పుడు మీకు కానీ మేము అన్నీ అవద్దాం. అందరికి వెళ్ళిపోయారు వర్షంకి. ఏం చెప్తుంది ప్రభుత్వం? ఓటు వేయమని ఎట్లమా 5 ఓట్లు. మరి మీరు ఓటు వేసినప్పుడు ఇవన్నీ అడగలేదా ప్రభుత్వాన్ని? అడిగితే మాత్రం ఇస్తామమ్మా ఇస్తామమ్మా ఏమి ఇస్తలేదు. కాదండి, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు ఇక్కడ? 30 సంవత్సరాల నుంచి ఉంటున్నారు. ఎప్పుడైనా ఇంత స్థాయిలో నీళ్లు చూసిరా? 7 వచ్చినాయి అంటే కొన్ని అక్కడ మా గోడకు తలుగుతాయి. ఇప్పుడైతే ఇక్కడ దాకా వచ్చినాయి. చెమ్మ పట్టలే మరి లోపల? చెమ్మ పట్టలేదా? పట్టిందా మసూలు కావాలంటే మోరీలకించి వెళ్తున్నాయి. అవునవును. మరి ఏంది, ఏం కోరుకుంటున్నారు ప్రభుత్వం నుంచి? ఏం కావాలా మీకు? చేసుకోవాలి, కష్టం తినాలి. కూడా సిగ్గు. మీరు మీ పెళ్ళైన దగ్గర నుంచి ఇక్కడే ఉంటున్నారా? అప్పటి నుంచి ఎప్పుడైనా చూసారు ఇక్కడ? ఎంత మొత్తం చూసుకుంటే ఇదంతా ముస్లిం ఏరియా కనిపిస్తా ఉంది. మరి ఫుడ్ అదంతా మీకు మీరేనా, లేకపోతే బయట నుంచి ఏమన్నా వస్తుందా? బయట నుంచి ఈ దాకా వస్తుంది, అందడం లేదు మాకు, ఇక్కడ దాకా రావడం లేదు. మొత్తం వాళ్ళకే ఇక. అక్కడికే వెళ్ళిపోతుంది. వాళ్ళ నిలబడి తీసుకోవాలంటే ఒళ్ళ కాదమ్మా. అదే చూసుకోవాలి, చేసుకోవాలంటే నాకు చేత. సో ఏం కోరుకుంటున్నారు ప్రభుత్వం నుంచి మీరు? ఏదో మంచిగా చేసి పెడితే మాకు చాలని అనుకుంటున్నాను. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.